మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. మృగశిర కార్తెతో ఎండాకాలం పోయి వానాకాలం వస్తుంది. కానీ ఈసారి రోహిణి కార్తెలోనే ఎండాకాలానికి దాదాపు తెరపడింది. ముఖ్యంగా బంగాళాఖాతంలో శక్తి తుఫానుతో పాటు ఇప్పటికే కేరళను నైరుతి రుతుపవనాలు తాకాయి. దీంతో కేరళ, కర్ణాటక, తమిళనాడుతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడతాయని వెదర్ డిపార్ట్మెంట్ సూచించింది. ముఖ్యంగా తెలంగాణలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, భూపాలపల్లి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు పడతాయని సూచించింది. అటు ఏపీలోనూ శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, అల్లూరి, వైజాగ్, అనకాపల్లిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కోనసీమ జిల్లాలో మోస్తారు వర్షాలు పడతాయని ఏపీఎస్డీఎంఏ పేర్కొంది. ఇప్పటికే ఏపీ, తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. దీంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వాతావరణ శాఖ సూచనలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, చెప్పండి. థ్యాంక్ యూ. ఈ ఏడాది నైరుతి ఋతుపవనాలు అయితే ముందుగానే 10 రోజుల ముందుగానే రాష్ట్రంలో ప్రవేశించడంతో అయితే మాత్రం రాష్ట్రం అంతా కూడా వర్షాలతో పులకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక ఇది ఎప్పుడు కూడా జూన్ 2వ వారంలో వచ్చేటువంటి నైరుతి ఋతుపవనాలు ఈసారి ముందస్తుగానే రావడం అయితే కనుక రాష్ట్రానికి శుభసూచకం కూడా అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే రాష్ట్రంలో ఇప్పటికే ఈ నైరుతి ఋతుపవనాలు పూర్తి స్థాయిలో వ్యాపించడంతో అయితే చూసుకున్నట్టయితే కనుక పూర్తి స్థాయిలో రాష్ట్రంలో చెదురుమదురుతో పాటు భారీ వర్షాలతో కూడినటువంటి వర్షాలు కూడా కురుస్తున్న పరిస్థితి అయితే ఉంది. సుమారుగా 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడా ఒక గాలులు వీస్తూ కూడా వర్షం పడుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి ఇప్పటికే ఇటు చూసుకున్నట్టయితే శ్రీకాకుళం కావచ్చు, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరు జిల్లా, విశాఖపట్నం, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, సత్సాయి జిల్లాల్లో అక్కడక్కడ కూడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే చెబుతున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా కూడా ఈ వర్షాలు అయితే కనుక హడలెత్తిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే రాష్ట్రంలో చెదురుమదురుగా భారీ వర్షాలతో పాటు ఈ కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అయితే పెద్ద ఎత్తున జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడే వాతావరణ శాఖ అధికారులు అయితే కనుక ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ ఋతుపవనాల్లో రాకతో అయితే కనుక అదేవిధంగా ఇటు తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా చెప్తున్న పరిస్థితి. రానున్న 2 రోజుల్లో తెలంగాణలో కూడా భారీ వర్షాలు ఉంటాయంటూ కూడా వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ను కూడా ఇప్పటికే జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. అక్కడ కూడా 40 నుంచి 50 కిలోమీటర్ల మీద గాలులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే కనుక అధికారులందరూ అప్రమత్తంగా ఉన్నట్టు ఇటు రెవెన్యూ వర్గానికి కావచ్చు, విపత్తుల శాఖకు సంబంధించి ఇప్పటికే ఆదేశాలు జారీ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక రానున్న రోజుల్లో జిల్లా కావచ్చు, రాజన్న సిరిసిల్ల జిల్లా, అదేవిధంగా సిద్దిపేటకు సంబంధించి జనగాం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, అదేవిధంగా రేపు ఎల్లుండిలో కూడా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో కూడా భారీ వర్షాలు ఉంటాయంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ఇటు ఒక్క ఉత్తరాంధ్రనే కాదు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ కూడా 2 జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే అధికారులకు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో అయితే మాత్రం అధికారులు ఇప్పటికే అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు రెవెన్యూ శాఖ, అదేవిధంగా విపత్తుల శాఖ కూడా సిద్ధంగా ఉండాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా ఆదేశాలతో పాటు ఇక్కడ ఏదైతే ప్రజలు ఎవరైతే ఉన్నారో అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. భారీ చెట్లు అంటే భారీ గాలులతో కూడినటువంటి వర్షాలు కురిసే నేపథ్యంలో పెద్ద చెట్ల కింద ఎవరు కూడా ఉండకూడదు అంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా వ్యవసాయదారులకు సంబంధించి వ్యవసాయదారులు కూడా ఇప్పటికే మొత్తం వ్యవసాయానికి సంబంధించి ముందస్తు చర్యలు చేపట్టాలంటూ కూడా వ్యవసాయ శాఖ కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. థ్యాంక్ యూ నాయుడు.